పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టాం. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టాలి. ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి ఆ టిట్కో హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి 2,50,000 గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవడానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, నెల్లూరు కార్పొరేషన్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ చెప్తున్నాను, కొందరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థం కోసం. నెల్లూరులో 8 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఫ్లడ్ వస్తే ఎలా ఇబ్బంది పడకుండా చేయాలని ఆలోచన లేదు. రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ లబ్ధి కోసంగా రెచ్చగొడతారు. రెచ్చగొడితే రెచ్చగొట్టం అవుతుంది. నేను చెప్తాను, ఎవరికి అన్యాయం చేయను, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయను. ఎవరికి ఇల్లు పోయినా మీకు స్థలంగా ఇల్లు కానిస్తాం. ఆ ఇల్లు పోగడానే చూస్తున్నాం 99%. ఎందుకంటే ఈరోజు అధిపతిగా వచ్చింది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే మళ్ళా ఒకసారి డిస్కస్ చేసి వీలైనంతకు తగ్గిస్తామని. మార్నింగ్ నుంచి 3 కూర్చున్నారు. ఇరిగేషన్, మున్సిపల్ శాఖ, రెవెన్యూ చేసి కొద్దిగా ఇబ్బంది అయినా, పని చేయడానికి ఇబ్బంది అయినా కాంట్రాక్టర్కి పర్వాలేదు కాబట్టి తగ్గించేయండి. 1.75 మీటర్స్ అంటే 6 అడుగులు. అంతకుముందు చేస్తున్న దాంట్లో కెనాల్స్కి వైడ్ చేసిన మార్క్ చేసిన దాంట్లో ఇప్పుడు 6 అడుగులు తగ్గిస్తున్నారు. 6 అడుగులు తగ్గిస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు పోయే వాటిలో 10% కూడా బాగుంది నాకు తెలిసి. అంతేకాకుండా ఎక్కడన్నా రోడ్డు ఉంటే 2 దగ్గరలో 3 దగ్గరలో రోడ్డు ఉంది, రోడ్డుని కట్ చేసి దాని కింద వేసామన్న డ్రైన్ని రోడ్డు కిందే కట్ చేసి రోడ్డు మొల వేసుకుంటాం, రోడ్డుకు డబ్బులు శాంక్షన్ ఇస్తానన్నారు. ఇలా అన్ని మున్సిపల్ కార్యాలయాలు అటు అధికారులతో, మేయరు, కార్పొరేటర్తో, ప్రజాప్రతినిధులతో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. వాటన్నింటిలో కంటే అతి ముఖ్యమైనది కెనాల్స్ వైడనింగ్. ఇది ఇప్పుడు సమస్య కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అయితే 2017లో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు కార్పొరేషన్స్ మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే 2వ అంతస్తు వరకు నీళ్ళు వచ్చినాయి. దాదాపు వారం పాటు నీళ్లున్నాయి. స్వయాన గౌరవమైన ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో 4 రోజుల నుండి ఆ యొక్క వరదని యాక్చువల్గా పరిశీలి చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ని ఓపెన్ చేసి బెటర్ చేసేదానికి ప్రణాళిక చేశాము. అంటే ఒరిజినల్గా ఆ కెనాల్ వచ్చి 50 అడుగులు, 60 అడుగులు, 40 అడుగులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు 2 అడుగులు, 1 అడుగు ఉంది, కొన్ని 10 అడుగులు. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడెన్ చేయాలని నిర్ణయించాము. దాని మీద అధికారులతో యాక్చువల్గా అటు రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపల్ శాఖ ముగ్గురు కలిసి సర్వే చేస్తే మొత్తమే 11 కెనాల్స్. ఈ 11 కెనాల్స్లో 737 హౌసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళ ప్రగతి కూడా కావచ్చు, దాంట్లో వాళ్ళ బాత్రూమ్ కావచ్చు. 737 పార్షియల్ కాదు, 266 కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది. అయితే ఈరోజు మళ్ళీ నేను యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, మున్సిపల్ శాఖ, రెవెన్యూ ముగ్గురు కూర్చొని పెట్టి ఆ శాటిలైట్ మ్యాప్లన్నీ తెచ్చి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. డిస్కస్ చేసిన తర్వాత ఇన్ని హౌసెస్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఏం చేయాలని వాళ్ళతో మాట్లాడితే దాని మీద ఒక సొల్యూషన్కి వచ్చాం. అదేంటంటే ఈరోజు ఏదైతే 11 కెనాల్స్, ఏదైతే డ్రైన్ కెనాల్స్ ఓపెన్ చేయదలుచుకున్నామో, ప్రాపర్గా చేయదలుచుకున్నాం. 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయటం. ఎందుకంటే నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం దోమలు రాకుండా. అది చేసి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. నిజంగా దోమలు లేని నగరం చేయాలంటే ఎక్కడ ఓపెనింగ్ ఉండకూడదు. అది చేయడం కోసం 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు, పైన స్లాబ్. అయితే ఇవి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొన్ని దగ్గర కెనాల్ 2 మీటర్లు ఉంది, కొన్ని దగ్గర 3.5 మీటర్లు, కొన్ని దగ్గర 5 మీటర్లు, ఒక్క దగ్గర 7 మీటర్లు.
అయితే ఇది వర్క్ చేయడానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కల 1.75 మీటర్ కావాలని ఇరిగేషన్ వాళ్ళు అడిగారు. రెండు పక్కల 1.75 మీటర్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన 737 హౌసెస్ ఎఫెక్ట్ ఇస్తాయి, 266 ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. అదే ఒక పక్కే 1.75 తీసుకొని రెండో పక్క తీసుకోకుండా తగ్గించేసి సెంటర్ ఇచ్చేస్తే దాదాపు ఇన్ని హౌసెస్ ఎఫెక్ట్ కావు. దీంట్లో 4వ వంతు కూడా కావు. ఇవాళ చేసిన ప్రకారం చేస్తే రామిరెడ్డి కెనాలు, ఎల్లి కెనాలు, రేవలపాటి కెనాలు పార్ట్ 1, అట్నే వెంగన్న కెనాలు, లో లెవెల్ స్వీట్స్, గచ్చు కాలువ ఏదైతే 5 ఉన్నాయో 11లో 5 అయితే ఒక్కటి కూడా ఎఫెక్ట్ కావట్లేదు. 11 కెనాల్స్లో ఈ 5 కెనాల్స్లో ప్రస్తుతం ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం అంటే రెండు పక్కల 1.75 వర్క్ చేయడానికి కావాలన్నారు. అలా వద్దు, కెనాల్ని కొద్దిగా జరపండి, ఒక పక్కే 1.75 పెట్టుకోండి అని ఎందుకు చేయలేరు అడిగాను. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నారు. కొద్దిగా ఇబ్బంది అయినా, పని చేయడానికి కొంత ఇబ్బంది అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదనే దాంతో 1.75 తగ్గించి మళ్ళా అటు ఇరిగేషన్ వాడిని, మున్సిపల్ శాఖని, రెవెన్యూ వాడిని మళ్ళా సర్వే చేయమన్నాను. మళ్ళా సర్వే చేస్తారు. మొత్తం 11 కెనాల్స్లో ఈ 5 కెనాల్స్లో అయితే ఇంకా ఈ ఒక్క ఇల్లు కూడా పోవట్లా. అందులో ఇవి స్టార్ట్ చేస్తున్నాం. మిగతా 6 కెనాల్స్ కూడా మళ్ళా రీసర్వే చేసి రీమార్క్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే మార్చేశారో దాన్ని రీమార్క్ చేస్తారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.